విశాఖలోని రైతు బజార్లపై కూటమి నేతల కన్నుపడింది. ఈ బజార్లలో 100 డ్వాక్రా దివ్యాంగుల స్టాళ్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల నుంచి 350 దరఖాస్తులు వచ్చాయి. కూటమి నేతల వసూళ్ల పర్వం ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. చక్రం తిప్పుతున్న ఓ ఎమ్మెల్యే పిఏ సిఫార్సులతో అధికారులకు తలపోటుగా మారిందనే చెప్పాలి. నగరంలోని రైతు బజార్లలో కేటాయించే స్టాళ్ల కేటాయింపుల కోసం కూటమి నేతలు తమ అనుచరులను రంగంలోకి దించారని ఆరోపణలు ఉన్నాయి. వీటిని తమ వ్యాపార కేంద్రాలుగా మార్చేందుకు కూటమి నేతలు రాజకీయం చేయటం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో 13 రైతు బజార్లు ఉన్నాయి. వీటిలో 1350 వరకు స్టాళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో డ్వాక్రా దివ్యాంగులకు 220 స్టాళ్లు కేటాయించారు. ఒక డ్వాక్రా గ్రూప్ ఒక దరఖాస్తుకి బదులు 2-3 దరఖాస్తులు చేయడం గమనార్హం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్త డ్వాక్రా సంఘాలకే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో అన్ని రైతు బజార్లలో డ్వాక్రా దివ్యాంగులకు సంబంధించి 98 స్టాళ్లు, చిట్టివలస రైతు బజారులోని 2 స్టాళ్లు కలుపుకొని మొత్తం 100 స్టాళ్లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో డ్వాక్రాకి 71 స్టాళ్లు, దివ్యాంగులకు 29 స్టాళ్లు ఉన్నాయి. దరఖాస్తు గడువు జూలై 31తో ముగియనుండగా ఇప్పటి వరకు 350 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో లాటరీ ద్వారా అర్హులైన వారిని ఎంపిక చేయాల్సి ఉంది. రైతు బజారులో దుకాణాల నిర్వహణ లాభసాటిగా ఉంటుంది. సీతమ్మధార, ఎంవిపి కాలనీ, కంచరపాలెం వంటి చోట్ల ఒక్కో స్టాల్లో రోజుకు 30,000కు పైగానే వ్యాపారం జరుగుతుంది. గోపాలపట్నం, గాజువాక, పెదవాల్తేరు, ఉక్కునగరం, పెందుర్తి, మధురవాడ వంటి రైతు బజార్లలో తాము చెప్పిన వారికి స్టాల్ దక్కేలా కూటమి నేతలు స్కెచ్ వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. విశాఖ జిల్లాలోని ఓ ఎమ్మెల్యే లాటరీ ప్రక్రియకు ముందే దరఖాస్తుదారుల్లో అర్హులెవరనేది నిశిత పరిశీలన చేయిస్తున్నట్టు సమాచారం. బైలా ప్రకారం మనుగడలో ఉన్న డ్వాక్రా సంఘాలనే పరిగణనలోకి తీసుకోవాలి. పరిశీలన నిమిత్తం మార్కెటింగ్ శాఖ అధికారులు అనకాపల్లి డిఆర్డీఏ అధికారులకు 143, విశాఖ డిఆర్డీఏ అధికారులకు 40, జీవీఎంసీలోని యూసీడీ విభాగానికి 167 దరఖాస్తులను పంపించారు. ఇక్కడ నుంచే పైరవీల జాతర మొదలైందనే టాక్ వినిపిస్తోంది. తమ అనుచరుల పేర్లు మాత్రమే లాటరీలో ఉండేలా పరిశీలన సాగాలని కూటమి నేతలు సిఫార్సు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఒక ఎమ్మెల్యే పిఏ గోపాలపట్నంలోని మార్కెటింగ్ శాఖ కార్యాలయంలోనే తిష్టవేసి ఈ తతంగాన్ని నడిపిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇందుకు భారీగా డబ్బులు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తమ లాంటి వారికి అవకాశం దక్కకుండా కూటమి నాయకులు కుయుక్తులు పన్నుతుండడంపై దరఖాస్తుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై వీబీసీ ఆన్ టీవీ జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ని వివరణ కోరగా పాత కొత్త అని కాకుండా డ్వాక్రా సంఘాల సభ్యులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. స్టాల్స్ కేటాయింపులు పారదర్శకంగానే జరుగుతాయని పేర్కొన్నారు.